హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా టైలర్స్. ఇదిగోండి, ఈ డ్రెస్ వచ్చేసి ఫుల్ అంబ్రెల్లా అండి. బాందిని సారీ జార్జెట్తో బాందిని అన్నమాట. బార్డర్ ఇలా గోల్డ్ బార్డర్ ఉంది. చాలా బరువుగా ఉంది సారీ అయితే కనుక. ఇది ఓల్డ్ సారీ. నాకు వచ్చి కస్టమర్ ఇలా ఫుల్ ఫేర్ అంబ్రెల్లా కుట్టి కింద బార్డర్ కూడా కావాలని చెప్పేసి అడిగారండి. హ్యాండ్స్కి నెక్కి బార్డర్ అండ్ కింద రౌండ్ మొత్తం కూడాను బార్డర్ కావాలని అడిగారు. ఇవి బాడీ మెజర్మెంట్తోని ఇలా ముందుగా నేను బార్డర్ కట్ చేసేసుకుంటున్నాను. అంబ్రెల్లా మొత్తం స్టిచ్ చేసేసిన తర్వాత బార్డర్ ఇలా కింద అటాచ్ చేసుకుంటాను. ఇవ్వండి, బాడీ మెజర్మెంట్ వచ్చేసి బాడీ 14.5, ఫుల్ లెంత్ 49, 14.5తో కలిపి 49 అన్నమాట. బాడీ పొడవు 14.5. ఇలా ఈ విధంగా నేను మార్క్ చేసుకుంటున్నాను. 14.5కి పెట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని 15.5కి ఇలా నేను మార్క్ చేసుకున్నాను. షోల్డర్ విడ్త్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టాను. ఆర్మ్ డౌను 6 ఇంచెస్ ఇలా పెట్టుకున్నాను. ఇలా మార్క్ చేసుకొని చంక లోతు కోసం 1 ఇంచ్ ఇలా మార్కింగ్ పెట్టి అని ఇలా చంక లోతు ఇలా డ్రా చేసుకుంటున్నానండి. బాడీ లూజ్ వచ్చేసి 21 వస్తుంది. మొత్తం అటు ఇటు కలిపి 21 లూజు. 2 ఇంచెస్ ఖర్చు ఇలా ఎక్స్ట్రాగానే పెట్టుకున్నాను. సేమ్ కింద కూడా అట్లానే బాడీకి ఇలా మార్కింగ్ చేసుకున్నాను నేను. అయితే స్ట్రైట్గా కాకుండా 1.5 ఇంచు లోతు ఇలా పైకి మార్క్ చేసుకున్నాను. ఎందుకంటే డ్రెస్ కిందకు వేలాడినట్టుగా వస్తుంది కాబట్టి ఈ 1.5 ఇంచు ఇలా క్రాస్గా కటింగ్ చేసుకుంటున్నాను. నడుం భాగం దగ్గర షోల్డర్ ఈ విధంగా కటింగ్ చేసుకొని చంక భాగం కూడా ఇలా కటింగ్ చేసి సైడ్స్ మొత్తం కూడా ఇలా కటింగ్ చేసి నాట్లు పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు వచ్చేసి కింద డాట్స్ వేస్తాం కాబట్టి సేమ్ పైన చంక లూజ్ ఎంతుందో అంతా మార్క్ చేసుకున్నాను. 4 ఇంచెస్ డాట్స్ కోసం తీసుకొని 4.5 డాట్ పొడవుకి ఇలా మార్క్ చేసుకొని నాటు పెట్టుకున్నాను. వచ్చేసి నెక్ విడ్త్ వచ్చి 2.5 ఇలా మార్క్ చేసుకొని 7 ఇంచులకి స్టార్ నెక్ లాగా ఇలా నేను డ్రా చేసుకున్నాను. ఎందుకంటే కనుక నేను ఈ బార్డర్ వేస్తాను కాబట్టి. ఇగోండి, సారీ క్లాత్ బార్డర్ తీసేసాం కదా. ఇలా 4 మడతల మీద సారీ క్లాత్ని మడత వేసి వాటిని ఇలా కలిపి ఉన్న వైపు నుండి జాయింట్ ఉన్న వైపుకి ఇలా నేను మడత వేసుకుంటున్నాను. పైన నడుం దగ్గర వచ్చి 19 ఇంచులండి. ఇది 8 భాగాలు ఉంటుంది కాబట్టి నేను 4.5 పెట్టుకున్నాను. 49 పొడవుకి బార్డర్ 3 ఇంచులు ఉందండి. బార్డర్ తీసేసి 46, పైన 14 బాడీ లూజ్ కూడా పొడవు కూడా తీసేసుకున్నాక నడుము దగ్గర లూజ్కి పైన ఇలా 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. 4 ఇంచెస్ దగ్గర ఇలా కొంచెం క్రాస్గా ఇలా కటింగ్ చేసుకొని కింద అంబ్రెల్లా షేప్ ఏదైతే ఉందో మొత్తం కూడాను ఇలా కటింగ్ చేసుకొని ఇగోండి చూడండి, ఇలా రౌండ్గా మడత పెడితే మొత్తం సరిపోవాలి. చివర్లు ఏమైనా ఉంటే కనుక కొంచెం కటింగ్ చేసేసుకోవాలి. లేదు అంటే అతుకు పడితే అతుకు వేసుకోవాలండి. దీనికైతే కనుక అతుకు పడలేదు. ఇప్పుడు పైన బాడీ క్లాత్కి ఏదైతే జార్జెట్ క్లాత్ ఉందో అది ఇలా వేసుకొని లైనింగ్ క్లాత్ ఎంతైతే ఉందో అలా వేసి పై క్లాత్ ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని కటింగ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు వచ్చి అంబ్రెల్లా కటింగ్ రెడీ అయిపోయింది. అండ్ అలాగే పైన బాడీ క్లాత్ కూడా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ ఫుల్ లెంత్ హ్యాండ్ అండి. ఇది 4 మడతలుగా ఇలా మడతలు వేసుకొని 20 ఇంచుల చేతి పొడవు వచ్చింది.
ఇదిగోండి ఇలా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని 21కి నేను ఇలా మార్క్ చేసుకున్నాను. 3 ఇంచులు చంక డౌన్కి మార్క్ చేసుకొని హ్యాండ్ లూజ్ వచ్చేసి 9 ఇంచులు వచ్చింది. 1.5 ఇంచు ఖర్చు కోసం ఉంచుకొని మనకి 5 ఇంచులు చేతి పొడవు దగ్గర ఎంత లూజ్ ఉందో చూసుకొని 13 ఇంచులు ఉందండి. ఇలా పెట్టుకొని ఖర్చు కోసం ఇలా ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను. మళ్ళీ 3/4 దగ్గర కూడా అదే మెజర్మెంట్ చూసుకోవాలి, లేదంటే చెయ్యి టైట్ అయిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న దాన్ని నేను ఇప్పుడు కటింగ్ చేసుకుంటున్నాను. హ్యాండ్ పార్ట్ అయితే కనుక ఇప్పుడు రెడీ అయిపోయింది. దీనికి వచ్చేసి నేను కింద హ్యాండ్కి కూడా బార్డర్ అటాచ్ చేసుకుంటాను. ఇదిగోండి చంకలోతు ఇలా తీసుకున్నాను. డ్రెస్ అయితే స్టిచ్చింగ్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.